పేరులోనే ఉంది మర్యాద. మర్యాద కానీ మిస్ అయితే హౌస్లో తాట తీసేస్తాడు ఆయన. సో చూస్తూ వస్తున్నాం, స్ట్రైట్ ఫార్వర్డ్ గేమ్ అంతా స్ట్రాటజీతో ఆడారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతా ఎవరు ఆయన ఎలిమినేట్ అవుతారని ఎవరు ఊహించలేదు. సర్ప్రైజ్. తర్వాత ఎవరైతే ఉన్నారో ఆవిడ కూడా, ఫ్లోరా కూడా సర్ప్రైజ్ అయింది. ఈయన ఎందుకు వెళ్ళిపోతున్నాను, నేను కదా ఎలిమినేట్ అవ్వాల్సిందని. నిజంగా షాకింగే. స్టేజ్ మీదకి వచ్చినప్పుడు కూడా నాగార్జున గారు షాక్ అయ్యారు. సో ఆయన అయితే ఇంకా ఆడితే, ఎటువంటి వ్యక్తి ఆడితే లోపల ఉంటే ఇంకా చాలా బాగుంటుందని బిగ్ బాస్ చూసే ఆడియన్స్ అయితే అనుకున్నారు. మరి అక్కడ ఏం జరిగిందో ఏంటో, ఆడియన్స్ అయితే ఓట్స్ అయితే పడినాయి. మరి ఎక్కడ ఏం జరిగిందో అనేది ట్విస్ట్. తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీ వెళ్తారో, తర్వాత ఇంకా ఎన్ని బిగ్ బాస్ ట్విస్టులు పెడతారో చూద్దాం. మనతో పాటు ఉన్నారు మర్యాద మనీష్. హాయ్ సార్. హలో అండి. నమస్తే అండి. నమస్తే సార్. బాగున్నారండి? ఫైన్ సార్. సార్ ఫస్ట్ స్ట్రైట్ క్వశ్చన్, చెప్పండి సార్. మీరు ఎలిమినేట్ అవుతారని ఎవరు ఊహించలేదు, బట్ మీతో పాటు ఎలిమినేట్ అవుతున్న ఫ్లోరా కూడా ఊహించలేదు. ఆ రోజు ఏమంటారు, హౌస్ లో ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్తున్నా, ఏమంటారు, చాలా మంది బాయ్ కూడా చెప్పలేదు, చేస్తున్నానే అనుకున్నా. నేను కూడా ఏమంటారు, ఇంకా బాటమ్ 3 లో ఉన్నప్పుడు నేను, ప్రియాంక, ఫ్లోరా గారు ఉన్నప్పుడే నేను సేవ్ అయితే అనుకున్నా. బట్ ఇంకా అయింది ఇంకా. అక్కడ హరీష్ ఒక మాట చెప్పాడు, మిస్ యూ సంజన, మిస్ యూ ఫ్లోరా గారు అంటూ కూడా చెప్పాడు, లవ్ యూ ఫ్లోరా గారు అంటూ కూడా హౌస్ లో 2-3 చెప్పారు. బట్ మీకెవరు చెప్పలేదు. అనూహ్యంగా ఎలా జరిగింది ఓటు బ్యాంక్? మీరు ఇక్కడ ఏం ప్రిపేర్ అవ్వలేదా? అంటే లైక్ ఫస్ట్లీ నాది బ్యాక్గ్రౌండ్ కూడా కాదు. నేను మొత్తం వచ్చేది వేరే టెక్ స్టార్ట్అప్ బ్యాక్గ్రౌండ్ నుంచి. ఫోకస్ మొత్తం పర్ఫార్మెన్స్ బాగా ఇవ్వాలి, పర్ఫార్మెన్స్ బాగుంటే జనాలే ఆదరిస్తారని ఒక చిన్న హోప్ తోటి వెళ్ళినా. బట్ తర్వాత ఇప్పుడే నేను కూడా అర్థం చేసుకుంటున్నా, కొంచెం ఇక్కడ కూడా స్ట్రాటజీస్, ఇక్కడ కొంచెం స్ట్రాటజీలు ఉంటాయని. ఎందుకంటే ఇది మాకు ఫస్ట్ వీక్ లోనే అర్థం అయిపోయింది. ఫస్ట్ వీక్ లో డెమోన్ పవన్ బాటమ్ లో రాగానే ఫ్లోరా ఇంకా సుమన్ గారు సేవ్ కాగానే అప్పుడే మేము ఫ్లోర్ షాక్ అయిపోయినాం. ఏం నడుస్తుంది అసలుకి, డెమోన్ అట్లీస్ట్ కంపారిటివ్లీ బాగానే ఆడింది కదా, వీళ్ళకి ఎందుకు అయింది అని. అప్పుడు అట్లీస్ట్ ఫ్లోరా గారికి సన్న గారితో గొడవ అయిందని ఒక చిన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చినాం. కానీ సెకండ్ వీక్ చూసిన తర్వాత అప్పుడు ఇంకా క్లియర్లీ అర్థమైంది అంటే కాంగ్రెస్ కి ఓట్స్ పడట్లేదు, అనుకున్నంత రేంజ్ లో పడట్లేదు. 2 రీజన్స్ అని అర్థం చేసుకున్నాను. ఒకటి, మిమ్మల్ని ఆడియన్స్ ఓన్ చేసుకోవాలంటే కనీసం 1 వీక్ 2 వీక్స్ అయినా మిమ్మల్ని ఓన్ చేసుకోవాలి. ఆడియన్స్ చూసే ఆడియన్స్ వాళ్ళు సెలబ్రిటీ, బర్నీ గానీ ఎమాన్యుల్ వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి వాళ్ళు ఓన్ చేసుకుంటారు. ఇప్పుడు తెలుసు మిమ్మల్ని ఆటలో కానీ, మీ గేమ్ కానీ, మీ సిన్సియారిటీ కానీ, మీ జెన్యునిటీ కానీ తెలియాలి ఆడియన్స్ కంటే. మిమ్మల్ని 2 వీక్స్ అని చూడాలి, అప్పుడు ఓట్స్ పడతాయి. ఆ లోపు ఇది వచ్చేసారు. అయితే మీ గేమ్ అయితే బాగుంది. నాకు స్ట్రాటజీ ఆడతారా లేకపోతే ఇది అసలు హౌస్ లోకి వెళ్ళేది ఆడటానికి, స్ట్రాటజీ ప్లే చేయడానికి, అక్కడ జెన్యూనిటీ ఉండవు. సార్ ఇప్పటికి మిగతా చాలా మంది మిమ్మల్ని చాలా అడిగారు, హౌస్ లో మాస్క్ వేసుకున్న వాళ్ళు ఉన్నారా లేరా? ఉన్నారండి. ఎవరెవరు ఉంటారు? రివీల్ చేయాలని లేదండి, రివీల్ చేస్తే తెలిసిపోతుంది. బట్ ఏమంటారు చెప్తాను, నేను చూపిస్తాను, మీకు కూడా తెలుస్తుంది. నేను బోర్డు మీద పెట్టిన నేమ్స్ లో రెండిట్లో కలిపి 2 ఉన్నారు. ఇదైతే సింపుల్ చెప్తున్నాను. అండ్ నేను ఇంకొకరితోటి హౌస్ లో గొడవ పెట్టుకున్నాను. దీనికంటే పెద్ద క్లూ నేను ఇవ్వలేను. ఈజీ, ఇక్కడ నుంచి చాలా ఈజీ. సార్ ఎమాన్యుల్ తో మీరు గొడవ పెట్టుకున్నారు, బర్నీ గారితో టాస్క్ లాస్ట్ రోజు వచ్చే రోజు కూడా టాస్క్ ఆడే వచ్చారు. అంటే వీళ్ళిద్దరితో గొడవ పెట్టుకున్నాను. మీరు చాలా ప్రియా గారితో గొడవ పెట్టుకున్నారు, అందరితో పెట్టుకున్నారు, శ్రీజాతో కానీ సంజన గారితో కానీ అందరితో స్టార్టింగ్ లోనే గొడవ పెట్టుకున్నారు. స్టార్టింగ్ లోనే పెట్టుకున్నాను ఇతనితో, హరీష్ గారిని. సార్ ఓకే, మీకు మీ పేర్లు చెప్పొచ్చు సార్, ఇబ్బంది ఏం లేదు సార్. గేమ్ అంతా ఓపెనే. రేపు ఇవాళ ఒక 7-8 మంది వెళ్తున్నారు, 5 సెలబ్రిటీస్ వెళ్తున్నారు, 3 కామనర్స్ వెళ్తున్నారు. ఇంకా టఫ్ అవుతుంది వాళ్ళకి. ఇప్పుడు ఓపెన్ చెప్పొచ్చు, అసలు మీరు జెన్యూన్ గా ఓపెన్ గా చెప్పొచ్చు. అంటే సో చెప్తాను, లైక్ వన్ ఆఫ్ ద లైక్ నేను అట్లీస్ట్ ఇది ఏమంటారు బస్ లో చెప్పాను కాబట్టి ఇప్పుడు రివీల్ కానీ నాకు ఏం ప్రాబ్లం లేదు. నాకు తెలిసి ఏమంటారు మన రాము గారు బాగా ఆడుతున్నారా? లేదు, ఈజ్ నాట్ ప్లేయింగ్ జెన్యూన్ గేమ్ అనిపిస్తుంది. కొంచెం ఇంకా అండర్ ద కవర్ ఆడుతున్నారు అనిపిస్తుంది. మీకు ఆయనకి గొడవ అయింది కదా స్టార్టింగ్ లో? అదే చెప్పాను కదా, గొడవ మొహాలు పెట్టుకుని నేడుస్తున్నారు. నేను అతను ఫ్రెండ్స్ అయ్యాము. ట్రావెల్ చేసిన తర్వాత కూడా నాకు లాస్ట్ డే రోజు బొమ్మలన్నీ వదిలేస్తారు కదా, ఎవరికి అర్థం కాలేదు అసలు ఏంటి అని. ఈ గేమ్ ప్లే ఏం అర్థం కాలేదు అసలు. సో మేబీ దానికి ఇంకొక సైడ్ ఉంది అని చిన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఉంది. అండ్ నేను వెళ్ళే రోజు హౌస్ అంతా అదే బిలీవ్ చేసింది బయట. అదొకటి. ఇంకొకరు ప్లేయింగ్ ఎక్స్ట్రాడినరీ గేమ్, మాస్క్ ఉన్నా లేకపోయినా ఈస్ ప్లేయింగ్ ఎక్స్ట్రాడినరీ. బర్నీ గారు ఫినామినల్ చెప్తున్నా కదా, లైక్ ఐ లవ్ హిస్ గేమ్. అంటే మీరు వచ్చే రోజు ముందే మీ ఇద్దరు టైర్ టాస్క్ లో మీ లుక్ ఒకటి ఉంది, ఆయన స్విమ్మింగ్ పూల్ లో ఉన్నప్పుడు లుక్ చూసి ఇలా వేసారు క్లోజ్అప్ షాట్. మీరు చూసారో లేదో? లేదు, బట్ మీరు ఏదన్నా అర్థం అవుతుంది. ఏంటంటే
అంటే తెలియకుండానే ఇద్దరి మీద చిన్నపాటి మన కోపాలు ఎట్లా వచ్చేస్తుంటాయని నేను అర్థం చేసుకుంటున్నాను. అంటే ఇంకోటి సార్, నాకు బర్నీ గారికి ఎట్లా అంటే లైక్ మధ్యలో మాట్లాడుతుంటారు, మీ రిజాల్వ్ ద కాన్ఫ్లిక్ట్స్ ఏ వచ్చినా కూడా. బట్ ఆన్ టాస్క్ రాగానే ఇద్దరం సీరియస్ అయిపోతున్నామని ఇద్దరికి తెలుసు. వై నాట్, గేమ్. సో ఇప్పటి వరకు 3 times మాకు క్లాష్ అయింది. నామినేషన్స్ క్లాష్, పెయింట్ క్లాష్, తర్వాత ఇది. బట్ ఇంకోటి, టీం వచ్చినప్పుడు ఇద్దరం టీం కలిసి ఆడతాం. అది టైం టాస్క్ వచ్చినప్పుడు కలిసే ఆడాం అందరం కలిసి. సో వి షేర్డ్ అ గుడ్ రైవల్రీ, ఆల్సో వి షేర్డ్ అ గుడ్ టీమ్ స్పిరిట్. బట్ కొంచెం he's playing a mass game, but phenomenal mass game. I'm fan of his game, ఎట్లా ఆడినరో. బట్ అతని గేమ్ ప్లే నాకు కూడా ఎఫెక్ట్ అయింది కాబట్టి హౌస్ లో నాకు నచ్చలేదు అసలు. ఓకే, సూపర్ సార్. ఇప్పుడు ఈ వారం ఎలిమినేషన్ లో ఎవరెవరు ఉండొచ్చు? ఇప్పుడైతే నాకైతే రీతు, ప్రియా, కళ్యాణ్ ముగ్గురిట్లో ఎవరో ఒకరు అనిపిస్తుంది. కళ్యాణ్ కి పర్లేదు, ఆయనకి మంచి సపోర్ట్ స్టార్టింగ్ నుంచి ఉందని నాకు తెలుసు. బట్ ఇంకా అయితే నేను రీతు ప్రియాకే ఇస్తాను సార్. ప్రియాని పక్కన పెడితే రీతుకి కాంట్రవర్సీ కానీ, మంచి నేమ్ కానీ, తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ, తను చేసిన షోల వల్ల కానీ కొద్ది గొప్ప ఉన్నారు. అవును, నాకు తెలిసి ప్రియాకి ఏ బేస్ లేదు. మీరు అన్నట్టు మీ ప్రకారం ఏ స్ట్రాటజీ లేకుండా తను వచ్చింది గేమ్ కి. మీకు వీళ్ళిద్దరిలో చెప్తే ఎవరు ముందు ఉండొచ్చు? ఎవరు ప్రియా వర్సెస్ రీతు అంటున్నారా? నాకు తెలిసి నాకు హౌస్ నుంచే ప్రియా గారి గేమ్ నచ్చలేదు. నేను తనకు చాలా సార్లు చెప్పారు. లాస్ట్ డే వెళ్ళేటప్పుడు సాటర్డే ఎపిసోడ్ కూడా రాజుని అడుగుతారు, ప్రియా మీద నీ ఒపీనియన్ మారలేదు ఉందా అంటే లైక్ బ్యాడ్ ఒపీనియన్ ఉంది. ఇన్ఫాక్ట్ తనే నా నెక్స్ట్ వీక్ నామినేషన్ లో కూడా ఉండే. అంటే మీకు చెప్తున్నాను, రీతు వల్ల హౌస్ హార్మనీ బ్రేక్ అవ్వలేదు, హౌస్ లో కలహాలు కలగలి అంటే లైక్ కలిగాయి కలహాలు, బట్ హౌస్ బ్రేక్ కాలేదు రీతు గారి వల్ల. అంటే లైక్ మొత్తం అన్ఫార్చునేట్లీ ప్రియా గారి వల్ల చాలా సార్లు ప్రియా గారి వల్ల జనాలు ఏడ్ చేశారు. డెమాన్ పవన్ ఏడ్ చేశాడు, అన్ఫార్చునేట్ నేను బ్రేక్ డౌన్, చాలా మంది. ఇట్స్ నాట్ హెల్దీ ఫర్ ద హౌస్. బట్ ప్రియా గారికి నేను చిన్న బెనిఫిట్ ఆఫ్ డౌట్ స్టార్టింగ్ నుంచి ఎందుకు ఇచ్చానంటే, షీ ఇస్ వెరీ ఇంటెలిజెంట్, షీ హాస్ సెన్స్ ఆఫ్ మెచ్యూరిటీ. అది చేంజ్ అవ్వచ్చు అనుకున్నాను, బట్ ఇప్పుడు డ్యామేజ్ బాగా జరిగిపోయింది బయట అయితే నాకు కొంచెం అది అర్థమైపోతుంది. సార్ ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ బయట? 24 hours లో మనకున్న 24 hours లో స్లీపింగ్ టైం తప్ప ప్రతి సెకండ్ ఒకసారి మన దగ్గర ఫోన్ ఉంటుంది. అవును, ఫోన్ చూడండి మనకు లేదు చేతిలో, అదొక చెయ్యి థర్డ్ హ్యాండ్ లాగా. అటువంటిది ఒక 15 days అవును, ఫోన్ లేదు, కాంటాక్ట్స్ లేవు, అదొక ప్రపంచం. మిమ్మల్ని ఒక హౌస్ లో వేసేసి 15 మంది, భిన్నమైన మైండ్ సెట్స్. ప్రతి మైండ్ సెట్ ఒకటి కాదు. మనీష్ గారితో ఒక రకం ఉంటుంది, భరణితో ఒక రకం ఉంటుంది, ఎవరి దగ్గరికి కలవదు. మధ్యలో టాస్క్లు, ఒక్కొక్కరు ఒక తెలివితేటలు, టాస్క్లు ఆడాలి, మ్యాజికల్ చేయాలని. ఎలా అనిపిస్తుంది సార్ ఒక లైఫ్ లో మెమరబుల్ ఇన్సిడెంట్ లాంటిది బిగ్ బాస్? సార్ నా లైఫ్ లో 15 days మోస్ట్ బ్యూటిఫుల్ డేస్ సార్. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్. నేను మర్చిపోను ప్రతి ఒక్క డే, నాకు మార్నింగ్ నైట్ వరకు గుర్తు. ఏం చేశాను, ఏం తిన్నాను, ప్రతి ఒక్కటి గుర్తు. నేను అనుకోలేదు తెలుసా ఎంత బ్యూటిఫుల్. టీవీ ముందు చూస్తాం కదా, నథింగ్. అది టీవీ ముందు నుంచి జడ్జ్మెంట్లు ఇస్తాం. హౌస్ లో ఉంటాం కదా, ఆ ఎక్స్పీరియన్స్ యూ కాంట్ ఎక్స్ప్లెయిన్ ఇట్. మీరు అన్నారు కదా ఫోన్స్ లేవని, నాకు ఫస్ట్లీ ఫోన్ నేను తక్కువ వాడతాను, సో నాకు పెద్ద ప్రాబ్లం అనిపించలేదు. వచ్చే ముందే బయటకి ఎవరెవరు పనులు చేసుకోవాలి అన్ని చెప్పేస్తాను. నా అకౌంటెంట్ కి చెప్పిన, వీళ్ళు ఫోన్ చేస్తే ఇది ఆన్సర్ ఇవ్వు చెప్పేసిన, టెన్షన్లు పోయినా. లోపల ఒకటే తెలుసా, మీ లైఫ్ లో మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ ఎవరో తెలిసిపోతుంది, వాళ్ళే గుర్తొస్తారు రోజంతా. అది చాలా బ్యూటిఫుల్. సెకండ్లీ, డిఫరెంట్ మైండ్ సెట్స్ అంటారు కదా, ఈ డిఫరెంట్ మైండ్ సెట్స్ ఉన్న పీపుల్ కూడా ఎంత గొడవ పడిన రాత్రి వచ్చి రిలేషన్షిప్స్ కోసమే ది సార్ట్ అవుట్ ఎవ్రీథింగ్. ఎందుకంటే మనం 100 days ఉంటాం కదా, గొడవలతో 24/7 ఉండలేము, మనకు పీస్ ఆఫ్ మైండ్ కావాలి, వచ్చి సెటిల్ చేసుకుంటారు గొడవలు. సో ఎంత గేమ్ అయినా రిలేషన్షిప్స్ ఆర్ ద వన్స్ విచ్ మ్యాటర్ ద మోస్ట్ ఇన్ లైఫ్ అని అదొకటి వెరీ బ్యూటిఫుల్ థింగ్స్. ఇవి ఉన్న వాళ్ళకే అర్థమైతాయి. టీం ముందు అంటారు ఈ సక్క ఆడలేదు అదే ఇది గంట సేపట్లో మస్తు జడ్జ్ చేస్తారు సార్, బట్ దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద గేమ్. రిలేషన్షిప్స్ ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఇన్ ద వరల్డ్ అని నేను చాలా రియలైజ్ అయ్యాను. నేను అన్నిటికంటే మోస్ట్ మిస్ అయింది నా వాచ్ ని. బై ద వే, నాకు ఊరికి ఇట్లా టైం చూడడం అలవాటు. ఫస్ట్ ఫ్యూ డేస్ ఇట్లనే అయింది, ఇప్పుడు వచ్చిన తర్వాత ఇదైతుంది. మాకు అది బెల్ట్ అలవాటు కదా, సో ఇదైపోతుంది. ఇప్పుడెప్పుడే మెల్లమెల్ల అది వదులుతున్నా, బట్ ఇది మిస్ అయ్యాను. ఫోన్ ఇవన్నీ నథింగ్ సార్. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ వీళ్ళని బాగా మిస్ అయ్యాను అన్నిటికంటే. సార్ కామనర్స్ వెళ్ళేటప్పుడు మీరు కామనరా సెలబ్రిటీనా? మిమ్మల్ని కామనర్ గానే తీసుకున్నారు. శ్రీమికి వచ్చి తీసుకెళ్ళింది 6th కామనర్ గా మిమ్మల్ని తీసుకెళ్ళాలి చేపట్టారు. మీరు కామనరా సెలబ్రిటీనా? నేను హౌస్ లోకి వెళ్ళేటప్పుడు
కామన్ ఇప్పుడు కూడా ఇప్పుడు కాదు సార్, బయటికి వెళ్తే ఓకే గుర్తుపెడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు. సరే, మీరు వెళ్ళే ముందు కామనరే. నేను చెప్తాను, ఇన్ఫాక్ట్ నాకు తెలుసు అగ్ని పరీక్ష అయిపోయిన తర్వాత లాస్ట్ 3 days బిఫోర్ మేము కామనర్స్ కాదు. ఎందుకంటే బయటికి వెళ్తే జనాలు, నేను చిన్న ఇట్లా బయటికి వెళ్ళి ఇట్లా ప్రెస్ ఇట్లా ఇంటర్వ్యూ బిట్లు తీసుకున్నా, అందరు జనాలు గుర్తుపట్టేస్తున్నారు. అప్పుడే యూఆర్ నాట్ అ కామనర్ టు బి ఆనెస్ట్. బట్ ఎక్కడ మేము కామనర్స్ చెప్తా ఇన్ టర్మ్స్ ఆఫ్ మాస్ అపీల్, ఆ మాస్ అపీల్ లేదు మాకు. అంతే మాస్ అపీల్ ఉంటే అప్పుడు ఇంకా మ్యాడ్ సెలబ్రిటీ, మేము చిన్నపాటి మైక్రో సెలబ్రిటీ. సార్, హౌస్ లోకి వెళ్ళే మీకంటే వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, ఎవరు అగ్ని పరీక్షల నుంచి వెళ్ళిపోయిన రిటర్న్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. కామనర్స్ ని అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ ని కలిపేశారు. అవును, అలాగే మర్యాద మనీష్ కూడా కామనర్ కాదు, కామనర్ కాదు. ఎందుకు అంటే మీలో ఎవరు కోటేశ్వరుడు ఎన్టీఆర్ గారితో షోలో పాల్గొన్నాడు. ఆయన ఆల్రెడీ మినీ సెలబ్రిటీ, మైక్రో సెలబ్రిటీ ఎన్టీఆర్ గారి షోలో ఉన్నాడు కాబట్టి అతను ఎలా కామనర్ అవుతాడు అనేది వాదన తీసుకొచ్చారు. దీన్ని ఎంతవరకు చెప్తారు, ఎలా చెప్తారు? సో ఫస్ట్లీ ఎవరి మీలో కోటేశ్వర్ లాంటి షో కామన్ పీపుల్ వెళ్తారు, కష్టపడి వెళ్తారు. దానికి ఆడిషన్ ప్రాసెస్ ఇదంతా ఉంటది. అది అయ్యింది. ఈ లాస్ట్ 5 years మనీష్ అంటే ఎవరో తెలుసా ఎవరికన్నా? ఎవరికి తెలియదు. మా అయితే ఫస్ట్ డే ఫస్ట్ షో టికెట్ కూడా దొరకవు నాకు. ఎవరు ఏమంటారు కావాలి, మా అయితే 250 followers నాకు ఇన్స్టాగ్రామ్ లో బిఫోర్ అగ్ని పరీక్ష. ఇదంతా కూడా వీళ్ళకి ఎప్పుడు వస్తుంది మైండ్ లో, నేను వెళ్ళిన తర్వాత వీళ్ళు ఫిగర్ అవుట్ చేసిన మనీష్ అనే వ్యక్తి అప్పుడు ఎప్పుడో 5 ఏళ్ల కిందట ఆడిండు. సో ఆయన సెలబ్రిటీ కాదు. ఏం నాన్ సెన్స్ అండి. సింపుల్ ఇంకోటి చెప్తా, మన ఇది తన పేరేంటి, మా అగ్ని పరీక్ష షోలు ఈయన ఉండే బై ద వే, ఈయన పేరేంటి, మన ప్రసన్న గారు. మరి అట్లా అంటే ఈ షోకి వెళ్ళారు, ఏది మన బాలయ్య బాబు గారి షో కూడా వెళ్ళారు. సో ఆయన కూడా సెలబ్రిటీగా లైక్ చెప్పిన దానికైతే ఆయన సెలబ్రిటీ అవ్వాలి. సింపుల్, ఆయనకి ఇంకా 20,000 ఫాలోవర్స్ లేరు అసలుకి. సింపుల్, వెరీ సింపుల్ లైఫ్. ఒక కామనర్ షోకే వెళ్ళినా, ఈసారి కామనర్స్ దారిలో సింపుల్, నేను సెలబ్రిటీ అయితే అటు సైడ్ నుంచే రావాలి కదండి. ఎందుకు అగ్ని పరీక్ష చొక్కాలు ఇప్పి అన్ని ఎందుకు చేస్తానని ఇవన్నీ సింపుల్. జనాలు కూడా పాయింట్ పెట్టేటప్పుడు లాజికలీ పెట్టాలి. దానికోసమే మేము బిగ్ బాస్ వాళ్ళు బిగ్ బాస్ లేరు. ఎట్లా సార్ ఎన్టీఆర్ గారితో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? గ్రేట్ అండి, గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఏమంటారు, వాళ్ళందరికి ఒక ఆరా ఉంది వాళ్ళ చుట్టూ. యూ కెన్ ఫీల్ ఇట్. కైండ్ పర్సన్. అందరికి ఇదే చెప్తున్నా, ఎన్టీఆర్ ని కలిసిన కూడా షేక్ హ్యాండ్ ఇవ్వలేకపోయారు కోవిడ్ వల్ల. అప్పుడు ఏదో రోజు మళ్ళీ కలిసి ఐ హోప్ టు గివ్ అ షేక్ హ్యాండ్. ఎందుకంటే ఆ బిట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. మీరు అదే బయటకు వచ్చిందో అని తెలుస్తుంది నాకు, ఇది వైరల్ అవుతుంది. సార్, హౌస్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క గురించి అడుగుతాను. అవును, ఇందాక మీరు చెప్పుకుంటూ వచ్చారు, టాప్ బాటం కొంతమంది పెట్టారు, అది పక్కన పెడితే హౌస్ లో ఒక్కొక్క పేరు. అవును, భరణి, వాళ్ళ గురించి చెప్పండి. వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంటెలిజెంట్ ప్లేయర్స్. బాగా ఏమంటారు, స్మార్ట్ గా ఆడుతున్నారు, ఎవరు కనిపించకుండా ఆడుతున్నారు. లైక్ కట్ చేస్తే మనమే కట్ చేసామని కూడా తెలియని ఆడుతున్నారు. సరే, భరణి గురించి ఒక కంప్లైంట్ చెప్తాను. కంప్లైంట్ చెప్తాను నేను. ఓకే, ఫస్ట్ కోడిగుడ్డు పోయిన టాస్క్ కాదు, కోడిగుడ్డు పోయినప్పుడు హరీష్ భరణి ఇంచుమించు కొట్టుకోలేదు, అంతే కదా, కొట్టుకోలేదు కదా. ఆ ఫైర్ తన్నే నామినేట్ చేసినప్పుడు కూడా, రీతు చౌదరి నామినేట్ చేసినప్పుడు కూడా ఆ ఫైర్ రాలేదు. ఇది నాగార్జున గారు అడిగారు, ఆ భరణి కనపట్లేదు, మాస్క్ పెట్టి ఆడుతున్నాడా, ఒరిజినల్ ఆడుతున్నాడా? ఒరిజినల్ అయితే ఎగ్గపోయినప్పుడు హరీష్ మీద అరిచిన భరణి. ఈ భరణి ఎవరు? అదే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్, ఎవరెవరు మాస్క్ వేసుకొని ఆడుతున్నారు మీ రూపంలో చెప్పండి. ఆ భరణి దాచాడా లేకపోతే ఆగాడా, ఎట్లా? ఆ బర్నీ గారు ఏమంటారు, అవసరం ఉన్నప్పుడు బయటకు వస్తారు. మోస్ట్ ఆఫ్ ద గేమ్ రారు. అదే చెప్తున్నా కదండి, కట్ చేసినా కూడా మనం కట్ చేసామని తెలియకుండా ఆడుతున్నారు. అది క్రేజీ అండి చెప్తున్నా. లైక్ టూ గుడ్. నేను అప్రిషియేట్ చేస్తున్నాను వీటన్నిటిని. అంతేనా? ఆ గేమ్ నాకు నచ్చట్లేదు అంతే. కొన్ని మూవ్స్ ఇప్పుడు సినిమాలో ఉంటాయండి, విలన్లు ఏమంటారు, నెక్స్ట్ లెవెల్ ప్లాన్ లేస్తాం, మనం కూడా అబ్బా మస్తు వేసారులే అనుకుంటాం, కానీ అవుట్పుట్ ఏంటి అనేది. అంటే ఇప్పుడు సింపుల్ అండి, గెలవాలంటే ఎలా అయినా గెలవచ్చు. ఆ గెలిచేది మీకు నచ్చుతుందా లేదా అని, అది నచ్చట్లేదు. సరే, ఎన్ని రోజులు వేసుకుని మాస్క్ మీరు స్ట్రైట్ గా చెప్తారు, ఎన్ని రోజులు ఈ మాస్క్ తో ఉండగలరు? ఎక్కడో చోట బర్న్ చేస్తారు. నేను మొన్నటి వరకు ఏమంటారు, లాకెట్ ది ఎత్తినందుకు నన్ను ఓవర్ థింకింగ్ అది ఇది అని అనేసిన విన్నా. మొన్ననే లాకెట్ ది బయట పడ్డది. అందరు ఎవరో రివ్యూస్ కూడా అన్నారు, రేపు మనీష్ అన్నది కరెక్టే అది ఇది అని. సింపుల్, మెల్లమెల్ల ఓపెన్ అయిపోతే టైం ఇవ్వాలి అంతే. సో ఏదైనా బిగ్ బాస్ గేమ్ కూడా ఒక 3-4 weeks ఇస్తే ప్రతి ఒక్క చిట్టా బయట పడిపోతుంది. ఇప్పుడు మాస్క్ ఎవరన్నా కూడా అందరు తెలిసిపోతుంది, ఈజీ తెలిసిపోతాయి ఇవన్నీ. సార్, ఇమాన్యుల్ గురించి బాగా చెప్పారు, ఏం కంప్లైంట్స్ లేవండి అన్న మీద నాకు.
అతను బొమ్మల టాస్క్ లో కూడా కొంచెం నాకు ఎక్కడో చిన్న సైజ్ మాస్క్ వేసుకున్నాడేమో అనిపించింది నాకు పర్సన్. మేబీ ఏమంటారు, కొన్నిసార్లు వేసుకుంటే తప్పేమో, గేమే అది కదా, వై నాట్. ప్రతిసారి వేసుకునే అవసరం లేదు. అక్కడైతే మాస్క్ లేదండి. జెన్యున్ గా నేను అడిగిన అన్నని వెళ్ళి, ఏమంటారు ఎందుకు ఇచ్చేసిన బొమ్మలు ఏంటంటే అన్నాడు, ఏమంటారు ఇట్లా కూడా ప్రతి ఒక్కరు గేమ్ తెలుసండి, సింపుల్. స్మార్ట్ ప్లేయర్స్ ఏం చేస్తారు తెలుసా, ఈ గేమ్ విన్ కావడం టాస్క్, గేమ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద టాస్క్, సారీ ద టాస్క్ ఇస్ పార్ట్ ఆఫ్ ద గేమ్, ఇట్ ఇస్ నాట్ ద గేమ్. వాళ్ళకి తెలుసు ఈ గేమ్ గెలవకపోయినా నేను ఈ రోజు ఎపిసోడ్ గెలవచ్చు అన్న మైండ్ సెట్ ఉన్న వాళ్ళు సంజన గారు ఒకరు, మన ఇమాన్యుయల్ గారు ఒకరు, వీళ్ళందరూ. అంతెందుకు నేను ఇంకా బర్నీ గారు కూడా మేము గెలిచామా, కెప్టెన్సీ టాస్క్ గెలవలేదు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు, మా గురించి మాట్లాడుతున్నారు. ఈ సెన్స్ ఆఫ్ ఉంది వాళ్ళకి. దాంట్లో ఇమాన్యుయల్ గారు గేమ్ గెలవకపోయినా ఆయన గురించే మాట్లాడుతున్నారు అందరూ. సో దట్ ఇస్ ద గేమ్. సో ఈ నోస్ ఇట్. మీకు పర్సనల్ గా నచ్చడా అతని గేమ్? నచ్చింది, టాప్ లో పెట్టినట్టు నేను పట్టా. ఎందుకంటే ఇతను గెలిచినా కూడా నేను గెలుపు తీరు నాకు నచ్చింది. కష్టపడి ఆడతాడు, ఎమోషన్స్, రియల్ ఎమోషన్ చూపిస్తారు. మధ్యలో గేమ్ ఆడితే ఆడినివ్వండి, ఇక్కడే ఒక దగ్గర ఆడాలి కదా అండ్ ఎంటర్టైన్మెంట్. నేను నా ముందు ఒక మనిషి ఒక బిట్ రాగానే ఒక లైన్ దీని మీద జోక్ అంటే జోక్ వేసి నవ్వుపిస్తున్నాడు, నేను ఎప్పుడు చూడలేదు. చేస్తాడు అన్న, మస్తు చేస్తాడు. సో దానికోసం ఇట్స్ కంప్లీట్ ప్యాకేజ్. సంజన గారు ఇప్పుడు ఇమాన్యుయల్ ఒక ఎత్తు అయితే సంజన గారు ఇంకో ఎత్తు. ఈక్వల్ వీళ్ళిద్దరు ఇల్లు, మేము ఇద్దరం అనుకుంటుండే వీళ్ళిద్దరు ఇంట్లో లేకపోతే అసలుకి లైక్ గడిచేది కాదేమో. అది మీరు ఎమోషనల్ అయ్యారు వెళ్ళేటప్పుడు? అవును, సంజన గారి దగ్గర చాలా ఎమోషన్. ఎందుకంటే తనతోనే మోస్ట్ బాండ్ ఎస్టాబ్లిష్. స్టార్టింగ్ ఇంత తిట్టాను కదా తన, అసలుకి 4th డే అండి తనకి, 3rd డే తన గేమ్ ప్లే నాకు అర్థమైపోయింది. అబ్బా నేను చాలా అప్రిషియేట్ చేసిన అప్పటి నుంచి. నేను నాది బిహేవియర్ ఎలా ఉంటుందంటే, ఎవరైనా తప్పుగా అర్థం చేసుకున్నాను అనుకోండి, నెక్స్ట్ డే వెళ్తాను వాళ్ళ దగ్గర. నేను సంజన దగ్గరికి వెళ్ళాను, నేను చెప్పాను నేను విన్నాను నేను అన్న మాటలు మీకు అట్టయ్యారు, దానికి నేను సారీ. సేమ్ రాముకి చెప్పింది, ఇంకొన్ని నాకు మీరు నమ్మాలని లేదు, బట్ స్టిల్ ఐ వాంట్ టు ట్రావెల్ విత్ యూ, చూద్దాం ఎలా అవుద్ది అని. బికెమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్, చాలా మంచి ఫ్రెండ్స్ అయ్యాము. అసలు సింపుల్ అండి, 13 days వర్క్ అడిగాను, నేను ఒక్కడే నాకు వర్క్ ఇచ్చింది అండ్ కుకింగ్ చేయమన్నా తన కోసం. ఐ ఫీల్ కుకింగ్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ గివింగ్ బ్యాక్ టు ఎనీవన్. ఇద్దరికి కుక్ చేసిన, ఇమాన్యుయల్ కి ఇంకా మన సంజనాకి. ఐఎమ్ వెరీ హ్యాపీ. దానికో చాలా ఎమోషనల్ చేసేసింది లాస్ట్ మూమెంట్ లో. ఐ వాంట్ హర్ టు బి వన్ ఆఫ్ ద టాప్ 3. జెన్యున్లీ నాకు తను టాప్ 3 లో ఉండాలి. సూపర్ సార్. ఆవిడ చేసే చిన్న పనులు, ఐదు ఐటమ్, ఈద్ ఐటమ్, కోకోకోలా ఐటమ్, కాఫీ డబ్బా ఐటమ్, ఎలా అనిపించేది? హౌస్ లో కొంచెం ఇబ్బంది పడేవాడు. తనుజా కాఫీ డబ్బా వేస్తే తను ఇబ్బంది పడేది, కానీ వీటి చూసి ఆడియన్స్ మాత్రం ఎంజాయ్ చేశారు. సింపుల్, ఎవరైనా చచ్చిపోయారా, ఎవరికైనా రక్తాలు వచ్చాయా, ఫ్రాక్చర్లు అయ్యారా, ఎమోషనలీ ఇట్లా ఏడ్ చేశారా, ఏది కాలేదు. అందరూ బానే ఉన్నారు, ఏదో ఒకటి టేక్ అవే చేశారు. తను పెట్టే చిన్న హల్చల్ వల్లనే వేరే పర్సనాలిటీలు బయటపడ్డాయి. సో ఇట్స్ గ్రేట్ అంటే నేను నాకేం కంప్లైంట్ లేదు. ఫస్ట్ టైం నేను అంటుండే ఏ కాంటెంట్ గ్రాప్ చేయడానికి వేస్తున్నారని. తర్వాత చాలా నచ్చింది తనని. నేను యాక్చువల్లీ రెస్పెక్ట్ ఇంకా ఎప్పుడు పెరిగిందంటే, మొన్న ఓనర్స్ టాస్క్ అప్పుడు మధ్యలోనే ఎలిమినేట్ అయిపోయి తన గేమ్ ఆడుతుంది, స్టాండ్ తీసుకున్నా కూడా ఫస్ట్ టైం తన రా ఎమోషన్స్ బయటపడతాయి, తన కోపం బయటపడతాయి, తను ఎంత స్ట్రాంగ్ గా చూపిస్తే అన్ని బయటపడతాయి. ఎపిసోడ్ నెగిటివ్ అయిందో లేదో తెలియదు, కానీ తన మాట జారేస్తుంది. నేను చెప్తాను, గేమ్ అంతా ఆడి మాట జారేసిన నువ్వు మొత్తం అసలుకి. నేను 100 చెప్పిన తనకి, నీ గేమ్ అప్రిషియేట్ చేసిన ఓన్లీ ట్రూ ఫ్రెండ్ వచ్చి చెప్తాను నేను ఏది తప్పైందో. నీకు అంతా బాగుంది, ఈ రోజు బాగాలేదు, నేనుంటే మాత్రం ఐ వుడ్ డూ సంథింగ్ టు ఏమంటారు దాన్ని, ఏదో ఒకటి చేయాలి నేను. అసలుకి తను రియలైజ్ అయింది తన మిస్టేక్స్, ఈ అపాలజైజ్ అండ్ ఉత్త కెమెరా కోసం అపాలజైజ్ చేయలేదు తను. జెన్యూన్లీ నా దగ్గర అరే నేను ఎట్లా తీసుకోవాలో నాకు తెలియట్లేదు, హీట్ అవుతున్న మూమెంట్ లో అన్నాను. అది అప్పుడు చెప్పాను తనకి. తనే నాకు ఒక మాట చెప్పింది, ఈ గేమ్ లో ప్రతి ఒక్కరిని మీరు ఒక పాయింట్ లో తీసుకెళ్లి అక్కడ ఎలా బిహేవ్ చేస్తారని వదిలేస్తారు. తను నాకు చెప్పింది, నేను చెప్పాను తనకి, నువ్వే నాకు చెప్పింది, నువ్వే మిస్ అయినావు, సో డోంట్ మిస్ ఇట్. అది సో అవుద్ది, గేమే అది. సో వై నాట్, బట్ షీఈ్ అ వెరీ గుడ్ పర్సన్. తనుజ గేమ్ ఆడుతున్నారు, తన గేమ్ ఇంకా జనాలకు కనిపించలేదు అంతే. షీఈ్ ట్రైయింగ్ టు బి ఎ స్మార్ట్ గేమర్, బట్ ఆ గేమ్ ఇంకా కనిపించాలి. కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉంది ఆ గేమ్. ఎమోషన్ అవుతుంది, పద్దానికి ఏడుస్తుంది, జెన్యూన్లీ ఎమోషనల్ అవుతుంది. అట్లీస్ట్ కెమెరా కోసం అయితే చేయట్లేదని తెలుసు కొన్ని విషయాలు, బట్ కొన్ని కెమెరా కోసం చేస్తుంది అనిపిస్తుంది. బట్ అంతా కొంచెం ట్రావెల్ అయ్యాను కాబట్టి అర్థమవుతున్నప్పుడు షీఈ్ యాక్చువల్లీ జెన్యూన్లీ ఎమోషనల్ పర్సన్. ప్రీతు చౌదరి, స్మార్టెస్ట్ ప్లేయర్ ఇన్ ద హౌస్.
సరే మాకు తెలీదు, ఎందుకంటే ఏ మనిషిని ఎప్పుడు ఎలా వాడుకోవాలో తనకు తెలుసు. నేను అడిగే క్వశ్చన్ ఆన్సర్ కూడా వచ్చేసింది. సరే ఏంటి ఆ లవ్ ట్రాక్ బిగ్ బాస్ ఆడించేదా? విన్ అయ్యేది రీతు గారు, అంటే ఈ ట్రాక్ లో, ఆ ట్రాక్ లో విన్ అయ్యేది రీతునే. మిగతా ఇద్దరు అబ్బాయిలు కొంచెం దాంట్లో బయట పడతారని నేను వెయిట్ చేస్తాను. వాళ్ళు ఇంకా స్మార్ట్ ఉన్నారు సార్. ఏంటి వాళ్ళిద్దరా? లేరా? వాళ్ళు యాక్చువల్లీ స్మార్ట్ అని తెలుసు, వాళ్ళు బయట పడి ఎప్పుడు ఏమంటారు జనాలకు చూపిస్తారు, మేము బయట పడిపోయాం మాకేం ఆడతాం. నేను వెయిట్ చేస్తున్నాను ఆ రోజు కోసం. ఇద్దరుగా ఇంటెలిజెన్స్ ఉంది, కనిపించట్లేదు అంతే. సో దట్ ఈస్ ఫ్లోరా గారా వెరీ స్వీట్ పర్సన్ అట్ హార్ట్, నాట్ ద రైట్ ఫిట్ ఫర్ ద గేమ్. అంతే, సింపుల్. తనకి కరెక్ట్ సార్, కరెక్ట్ గా చెప్పారు. పాప మీ ఎలిమినేషన్ అప్పుడు కూడా ఆవిడే షాక్ తనే షాక్ వెళ్ళిపోతాను ప్రిపేర్ అయిపోతాను. మధ్యలో కూడా చెప్తుండే నేను వెళ్ళిపోతా, నేను ఉంటాను మీరు వెళ్ళిపోతాను, మీరు ఉంటారు, అది ఇది అంటూ ఉండే. బట్ సుమన్ శెట్టి ఎప్పుడు మెరుస్తారో తెలియదు, మెరుస్తే మాత్రం క్రేజీ మెరుస్తారు. బట్ అవి జస్ట్ మెరుపులు లెక్క మిగిలిపోతాయని నా ప్రాబ్లం. 24/7 ఉండాలి, అట్లీస్ట్ 24/7 కాకపోయినా అట్లీస్ట్ కన్సిస్టెంట్ గా ఉండాలి. అతను స్టాండ్ తీసుకోరు, స్టాండ్ గట్టిగా తీసుకోవాలి, పాయింట్లు గట్టిగా మాట్లాడాలి. ఎందుకంటే ఈ స్లైట్ ఎంటర్టైన్మెంట్ తోటి పాయింట్లు కలిస్తే ఇమాన్యుయల్ రేంజ్ లో క్లిక్ అయ్యే ఛాన్స్ ఉంది. బయట చూసినా మంచి క్రేజ్ ఉంది. ఫస్ట్ వీక్ లో అతను పెర్ఫార్మెన్స్ ఎక్కడ కనిపించలేదు, అక్కడక్కడ తిరుగుతున్నారు తప్ప. మేము ఫస్ట్ వీక్ లో మేము 24/7 చూడలేదు, బట్ 1 hour చూసినప్పుడు ఆయన గేమ్ గానీ పెర్ఫార్మెన్స్ కానీ ఎక్కడ కనిపించలేదు. నాకు అనిపించలేదు. దానికోసం ఫస్ట్ వీక్ నామినేషన్స్ అయ్యి సుమన్ ఇంకా ఫ్లోరా గారు ఇద్దరు సేవ్ అయినప్పుడు మేము షాక్ అయిపోయాం. ఎందుకంటే సృష్టి గారు పర్ఫార్మ్ చేసింది మాకు తెలుసు, ఇంకా డిమాండ్ పర్ఫార్మ్ చేసింది తెలుసు మాకు. వీళ్ళిద్దరిని కాకుండా వీళ్ళు వచ్చేసరికి మేము షాక్ అయిపోయినాం అనమాట. సో అట్లాంటప్పుడే మాకు అనిపించింది మేబీ వీళ్ళకి బయట ఫాలోయింగ్ ఉంది. అండ్ సెకండ్ డే నాగార్జున గారు వచ్చినప్పుడు సుమన్ అన్నకి చీర్ చేస్తుంది కదా, అప్పుడు ఇంకా అర్థమైపోయింది ఏదో జరుగుతుంది బయట అని. అప్పుడు రియలైజ్ అయినా సూపర్ టేస్ట్ వారం వెళ్ళిపోయింది కాబట్టి తర్వాత వచ్చేటప్పటికి మన డిమాండ్ పవన్ ఇప్పుడు కెప్టెన్, ఆయన పరిస్థితి చెప్తున్నా. నేను బస్ లో చెప్పిన ఒక కంటెస్టెంట్ కి టాప్ 7 ఉన్న సత్తా ఉన్న కంటెస్టెంట్ గేమ్ ఖరాబ్ చేసుకుంటుండు, ఆయన ట్రాక్ నుంచి బయట పడాలి. ఎట్లా పడుతుండో తెలియదు అని ఆయన ట్రాక్ నుంచి బయట పడాలబ్బా. దివ్య నిఖిత క్లూ ఇచ్చిందో లేదో తెలియదు, ఏదో ఒకటి తెలిసి ఆయన బ్రెయిన్ లో పడే ట్రాక్ నుంచి బయట పడే ఒక మెచ్యూరిటీ ఉంది ఆయనకి. బట్ ఎప్పుడు పడతాడో తెలియదు నాకు. అది అంతే. అతను ఈజ్ అ గుడ్ పర్సన్ బై హార్ట్. చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నాను ఆయన లోపల, ఆ మంచితనం చాలా అడ్వాంటేజ్ తీసుకుంటాడు. పవన్ కళ్యాణ్ విన్నింగ్ మెటీరియల్ ఓడిపోతున్నాడు అండి, సింపుల్. దీని మించి నేను ఏం చెప్పలేదు. కరెక్ట్ ఆన్సర్, విన్నింగ్ మెటీరియల్. నేను హౌస్ వెళ్తున్నా కదా, వెళ్ళిన తర్వాత ఇట్లా ప్రతి ఒక్కరిని ఇట్లా లెక్కలేస్తాం కదా, నేను పవన్ నంబర్ 1 పెట్టిన. నేను సెలబ్రిటీస్ కంటే పెద్ద పెట్టిన పవన్. సరే కళ్యాణ్ అందరూ సత్తా మొత్తం ఉంది, సపోర్ట్ ఉంది. లోపల వెళ్ళి ఏం లేదు. 3 weeks ఏం ఆడాడండి ఇప్పటివరకు. ఒక ఎపిసోడ్ చెప్పండి, మన అన్నకు పడ్డ ఒక ఎపిసోడ్ పడాడు. నాకైనా చెప్పవచ్చు 14 days లో, అన్నకు ఒకటి లేదు. నేను అదే అన్నా అసలుకి మీరు డైవర్ట్ అవ్వద్దు, అన్న కూడా చెప్పింది. నేను ఏమంటారు ఇది కళ్యాణ్ కి గేమ్ డైవర్ట్ అవుతుంది చూసుకున్నాడు. అది నిన్న ఎపిసోడ్ మీరు చూసారో లేదో, కామనర్స్ వచ్చారు, నలుగురు వచ్చారు హౌస్ లోకి. విన్నాను ఇది ఎపిసోడ్ మొత్తం విన్నాను. కామనర్స్ కూడా ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారు. అవునా? స్వాప్ చేయాలి అంటే ఎవరిని చేస్తామంటే నేను పవన్ కళ్యాణ్ చేస్తాను, షకీబ్ గానీ తర్వాత వచ్చేసి నాగా గానీ. మీరు స్వాప్ చేసి హౌస్ లో ఎవరైనా స్వాప్ చేసి రావాలంటే ఎవరిని చేస్తారంటే ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ పేరే చెప్పారు. సింపుల్ సార్. లక్షల అప్లికెంట్లు ఇంతమంది కొట్లాడుకుంటూ వచ్చిన అగ్ని పరీక్షలో డెస్పరేట్ ఒక్కొక్కరు ఆపర్చునిటీ రావాలి మాకు. ఒక అతనికి ఆపర్చునిటీ వస్తే స్టేజ్ మీద ఇంత అమేజింగ్ ప్రొఫైల్, ఇంత రెస్పెక్టబుల్ బ్యాక్గ్రౌండ్, అండ్ అగ్ని పరీక్షలు ఈ రేంజ్ లో ఇచ్చి పడేసిన వాళ్ళు ఇది చేస్తారా అంటే ఇట్లా ఆడతారా మీరు గేమ్ అన్నది క్వశ్చన్ అవుతుంది. వీళ్ళిద్దరు ఈ పాయింట్ లో పెట్టుంటే కరెక్ట్. ఎందుకంటే కొట్లాడుకున్నారు, వాళ్ళు కనిపించలేదు మాకు, ఊహించిన పవన్ కళ్యాణ్ కనిపించలేదు అసలు. మేము వెయిట్ చేస్తున్నాం. నామినేషన్ లో స్ట్రాంగ్ పాయింట్ రావట్లేదు, టాస్క్ కనిపించట్లేదు, ఫిజికల్ టాస్క్ లో మిస్ అయిపోతున్నాడు. ఏమవుతుంది అసలు కానీ నేనే షాక్ అవుతున్నాను. బట్ నేనైతే పర్సనల్ గా విన్నింగ్ మెటీరియల్ ఓడిపోతాడా అని ఇట్లా నాకు అనిపిస్తుంది. దమ్ము శ్రీజ బాటమ్ లిస్ట్ లో పెట్టారు మీరు. ఇప్పటికి నాకు బాటమ్ లోనే ఉంది. అంటే బిగ్ బాస్ అనేది పర్సనాలిటీ బేస్డ్ గేమ్. మీ టాస్క్ గెలిచినా కూడా మీరు ఓడిపోవచ్చు. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత నోటీస్ చేస్తుంది అదే, ఏమంటారు తన బిగ్గెస్ట్ స్ట్రెంత్ తన బిగ్గెస్ట్ వీక్నెస్ అయిపోయింది. నేను తన పొజిషన్ లో ఉండి ఒకవేళ నేను మొన్నటికి రియలైజ్ అయిపోవాలి దమ్ము ఏంది జనాలు మనం నెగటివ్ గా తీసుకుంటున్నారని. అది కనుక రియలైజ్ అయ్యి బయటపడితే
she can be a very good material for the show. బట్ ఇంకా తను ఆపుతుందో లేదో చూడాలి. ఇంకా నేను రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను మళ్ళీ వాచ్ చేయడం, ఎందుకంటే దమ్ము వచ్చింది మళ్ళీ నాకు చూడడానికి. సో నిన్న వచ్చిన వాళ్ళు 2 అబ్బాయిలు, షకీబ్ గానీ నాగా గానీ స్వాప్ చేసింది వాళ్ళ పవన్ కళ్యాణ్, 2 అమ్మాయిలు దివ్య నిగిత గానీ అనుశ్రీ స్వాప్ చేసింది శ్రీజ. తెలిసిందే అది, ఎందుకంటే బిగ్గెస్ట్ ఆపర్చునిటీ మీరు నోటీస్ చేస్తారో లేదో, మా అగ్ని పరీక్షలో టాప్ 2 స్టార్టింగ్ లో ఎక్సెల్ అయింది వీళ్ళిద్దరే. దాని వల్లే వీళ్ళు చాలా సపోర్ట్ గ్రాప్ చేసిండ్రు. వీళ్ళు ఎట్లా చేస్తారని ఎవరు అనుకోరు అసలు. బట్ అయ్యిందేదో అయ్యింది, ఇంకా వీళ్ళు గేమ్ మార్చుకోవడమే బెస్ట్. ఇంకా హరీష్ గారా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్స్, స్మార్ట్, ఇంటెలిజెంట్. సినిమాల్లో అవకాశం వస్తాయి, ఎందుకంటే మీ సినిమాల్లో అవకాశం సినిమాలో ఎందుకంటే మీ మీద నెగిటివ్ షేడ్ ఉన్న విలన్ పాత్ర, డిఫరెంట్ మ్యానిపులేటర్ లాగాను, లేకపోతే నెగిటివ్ షేడ్ ఉంది, డిఫరెంట్ లుక్, మీ లుక్ మీ దాన్ని బట్టి. ఏమంటారు అప్పుడప్పుడు నేను షేవింగ్ చేసుకున్నప్పుడు ఇట్లా అంటే ఇది ఐబ్రోస్ తీస్తే అనసూయ సినిమా గులాబీ పువ్వు గోవింద్ లేక సెట్ అయిపోతారు, చిన్న జోక్లు వేస్తుండే. ఐ నో ఇట్స్ గుడ్. సింపుల్ అండి, మూవీస్ అనేది 2 things. ప్రొడ్యూసర్ మనీ ఉంది, ఇఫ్ ప్రొడ్యూసర్ ఇస్ రెడీ టు టేక్ ద రిస్క్ ఆన్ మీ, వై నాట్? నాకు యాక్టింగ్ ఎట్లా చేస్తానన్నది నాకు ఇంకా తెలియదు. ఐఎమ్ అ గ్రేట్ డాన్సర్, ఐ నో ఫస్ట్లీ. సో వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తారంటే ఐ మీన్ యూటిలైజ్ ఇట్ ఫర్ షూర్. బట్ అగైన్ నేను ఆ స్కిల్ సెట్ రావాలి నాకు. ఆ స్కిల్ సెట్ లో నేను ఎంత కూడా నాకు తెలియదు, వాళ్ళే స్క్రీన్ టెస్టులు చేసి రమ్మంటే చూస్తాం అది. బట్ అగైన్ నా బిగ్గెస్ట్ నాకు బిజినెస్, నాకు తెలుసు. దీనికి ముందు నేను ఫోర్బ్స్ లో ఉండే అన్నీ అయిపోయాయి. అక్కడ నేను ఇంకా ఇండస్ట్రీకి బిగ్గెస్ట్ వాల్యూ జనరేట్ చేస్తాను తెలుసు. బట్ ఆపర్చునిటీ వస్తే మాత్రం వదులుకోండి. ఇఫ్ సంథింగ్ కమ్స్ అప్ ఐ విల్ షూర్లీ లుక్ ఇంటు ఇట్. సార్ ప్రతి వాళ్ళు శివాజీ గారు అడిగినా కూడా, వేరే వాళ్ళు అడిగినా కూడా స్ట్రాటజీ గూగుల్లో టైప్ చేస్తే మర్యాద స్ట్రాటజీ మనీష్ అని వస్తారంట. ఓకే, ఇదేం నమ్ముతారు, ఇది స్ట్రాటజీనా? ఎందుకంటే అక్కడ కూడా అన్నారు, ఇమాన్యుల్తో గేమ్ ఆడేటప్పుడు నేను గేమ్ ప్లాన్ మార్చాను అని చెప్పారు మీ టాస్క్ లో. అన్నారు. ఏంటి ఇది, స్ట్రాటజీ మనీషా లేకపోతే ఎట్లా మీ స్ట్రాటజీ? సో బేసికలీ ఇది అగ్ని పరీక్ష స్టార్టింగ్ నుంచి ఇది ఒక ప్రింట్ పడ్డది అంతే. దీనికంటే బిఫోర్ నేను బిజినెస్ కదా. సో నా ఫస్ట్ జాబ్ వచ్చి ఐ వాజ్ అ బిజినెస్ స్ట్రాటజిస్ట్ ఇన్ ఫైనాన్స్. సో ఫైనాన్షియల్ స్ట్రాటజీస్ చేసి కంపెనీకి రెవెన్యూ ఎట్లా జనరేట్ చేయాలి, అదే నా వర్క్ ఉంటుంది మొత్తం. సో వచ్చిన తర్వాత ఫస్ట్ ఎపిసోడ్ లో మీ బిగ్గెస్ట్ స్కిల్ సెట్ ఏంటంటే ఐఎమ్ స్ట్రాటజిక్ థింకర్. అది పడిపోయింది. ఇంకా ఎంత మార్చుకుందాం అనుకున్నా దాని నుంచి జనాలు వేరే చూస్తలేరు. సో అదే పడిపోయింది అండ్ అదే పోర్ట్రే అయిపోయింది. బట్ హౌస్ లో యాక్చువల్లీ వర్క్ అయినాయి, చాలా చేసిన చిన్న ఇట్ వర్క్స్. వేరే వాళ్ళు కూడా వస్తుండే లైక్ ఏం చేద్దాం అది ఇది అన్నట్టు. సో కొన్ని ఒప్పుకోవాలి, కొన్ని నడు. ఎంత పెద్ద సైంటిస్ట్ అయినా నేను తెలిసిన సైన్స్ లో ఒకటి చిన్న తప్పులు అవుతాయి. బట్ ఇది ఒక్కటే బయటపడి అందరు నోటీస్ చేస్తే అది నేను తప్పుగా తీసుకోను, ఎందుకంటే నేను వేరే చేసిన లైఫ్ లో వర్క్ అయ్యాయి. సో దట్ ఈస్ అ పాజిటివ్ వాట్ ఐ. స్టైల్ స్టేట్మెంట్ ఏంటి? ఏది మీది? హెయిర్ లాస్ అంటారు దీన్ని. కాదు ఇది, ఇది హెయిర్ లాసే. ఇది ఏమంటారు, లాంగ్ గో ఏమంటారు, హెయిర్ ఫాల్ స్టార్ట్ అయినప్పుడు రోజుల్లో కొంచెం కాన్ఫిడెన్స్ లో అయిపోయింది నాకు. అందరు బిగ్గెస్ట్ థింగ్ ఎవరు చెప్పారు, హెయిర్ ఫాల్ అయిన వాళ్ళు ఐటో మాట్లాడారు, తల చూసి మాట్లాడితే కాన్ఫిడెన్స్ లో అయిపోతుంది. అండ్ ఇది ఒక 1 year నోటీస్ చేసిన తర్వాత మా ఆఫీస్ లో ఒకటి ఇష్యూ అయింది. కాన్వర్సేషన్ నాదే అప్పర్ హ్యాండ్ ఉంటే ఏది లేని టైంలో వాడు వచ్చి నువ్వేంట్రా మాట్లాడేది, నీకు జుట్టు లేదు, అది స్పేస్ లేదు, ఆయన తీసుకొచ్చేసిండు. నేను అప్పుడు అనుకో పాయింట్ కూడా లేదు. సో జనాలకు ఒకటి నోటీస్ చేసింది ఏంటంటే మనకి హెయిర్ టాపిక్ తీస్తే డిమోటివేషన్ అవుతుంది. అది ఇది సెకండ్ టైం అయిన సిచ్యువేషన్. ఫస్ట్ టైం కాలేజ్ డేస్ లో అయింది, సెకండ్ టైం అయిన సిచ్యువేషన్. ఇప్పుడు ఇది తీసుకొని నేను అవసరం లేదు నాకు ఇది, లెట్స్ గెట్ అ క్లీన్ షేవ్. దాని తర్వాత జనాలు మాట్లాడినారు, గుండుగాడు ఇవన్నీ మాటలు వచ్చినాయి. మా అయితే ఎన్ని రోజులు అంటారండి, ఎన్ని రోజులు అంటారు. మీరు రియాక్ట్ అయ్యే ఎన్ని రోజులు అంటూనే ఉంటారు. పీపుల్ ఫీడ్ ఆన్ అదర్స్ నెగటివిటీ, దట్ ఈస్ యువర్ కాన్ఫిడెన్స్. నా కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిపోయింది, అదే నా లుక్ అయింది, అండ్ బికమ్ మై ఐడెంటిటీ రైట్ నౌ. అదే వేరే అన్న మీరు బిలీవ్ చేయరు, నాకు డిఎమ్స్ వస్తున్నాయి. నేను ఆ జర్నీలో ఉన్నాను ఇప్పుడు, హెయిర్ లాస్ జర్నీలో. మిమ్మల్ని చూస్తే నాకు చాలా దట్ ఈస్ ద బిగ్గెస్ట్ హ్యాపీనెస్ కదా. దట్స్ ఇట్. ఎవరో ఒకరు చూసి దే ఫీల్ కాన్ఫిడెంట్ అబౌట్ ఇట్. సార్ ఇప్పుడు 15 days లో కొంచెం హెయిర్ కూడా రాలేదా? ఏది ఎవ్రీ 3 days చేసుకుంటాను. అక్కడ మీకు టైం ఇస్తారా? ఎట్లా ఇస్తారు? అంటే రాత్రి పడుకునే టైం ఏముంటది, పడుకునే ముందు 3 days ఒకసారి చేసుకొని పడుకుంటాను. ఓకే, సింపుల్. సార్ ఏంటి మీకు ఇష్టమైన ఫిల్మ్ స్టారా? ఒకప్పుడు మొన్ననే మా ఫ్రెండ్ కి చెప్పిండే, September 23, 2011 అప్పట్లో
దూకుడు ఫస్ట్ డే ఫస్ట్ షో చూసాను. ఎంత పిచ్చి మహేష్ బాబు అంటే అప్పట్లో చాలా చాలా ఇష్టం. ఇప్పుడు యాజ్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ నాకు మూవీస్ అంటే పిచ్చి. ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాల్సిందే. నేను ఓజీ మిస్ అయిపోయాను. సో మూవీస్ ని అప్రిషియేట్ చేస్తాను. కాంటెంట్ అంటే ఇష్టం నాకు. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న శుభం వచ్చింది, అప్రిషియేట్ చేశాను కొత్త కాంటెంట్ ని. నచ్చింది, కొత్త కంటెంట్ కదా, బాగుంది, అవి ఎంకరేజ్ చేస్తున్నా. సో ఆ జానర్ లో చూసుకుంటే నాకు నాని గారిని చాలా ఇష్టపడతాను. ఎవ్రీ టైమ్ ఫ్రెష్ మూవీ, వర్కౌట్ అయ్యింది అవ్వంది సెకండరీ, బట్ ఆల్వేస్ కొత్త అటెంప్ట్ ఇస్తున్నారు చూడండి, అది నాకు నచ్చుతుంది. ప్రతిసారి స్క్రీన్ లో వెళ్తే కొత్త నాని గారిని చూస్తున్నాను కదా, సో నాని గారు అంటే నాకు చాలా కరెంట్. ఫ్యూచర్ లో డైరెక్షన్ చేసే ఛాన్సెస్ కానీ, ప్రొడ్యూస్ చేసే ఛాన్సెస్ కానీ. ప్రొడ్యూసర్, సో ప్రొడ్యూస్ తెలీదండి నాకు. అట్లీస్ట్ నాకు రియాలిటీ గేమ్స్ సెక్టర్ లో ఉండాలి, ఎందుకంటే నేను రియాలిటీ గేమ్స్ అంటే నాకు చాలా ఇష్టం. సో మేబీ అదే నా నెక్స్ట్ బిజినెస్ ఐడియాస్ కూడా దాని సైడే వెళ్తున్నాను. నేను వర్క్ చేసిన మొత్తం ఫైనాన్స్ గేమింగ్ ఇండస్ట్రీలో, అండ్ మేబీ రియాలిటీ గేమ్స్ సైడే నేను వెళ్తాను అనే ఒక స్ట్రాంగ్ కాన్ఫిడెన్స్. తొందరలో మా మీడియాకి వస్తాను అయితే తెలుసు. మీలాంటి వాళ్ళని రీచ్ అవుట్ అవ్వాలి. ఆల్ ది బెస్ట్ సార్. థాంక్స్ అ లాట్ సార్. సూపర్ సార్. చాలా, ఎందుకంటే హౌస్ లో ఉన్న మనీష్ ఇప్పుడున్న మనీష్ నాకు ఒకే రకంగా అనిపిస్తున్నారు, చేంజ్ ఏం కాలేదు. ఏది కాలేదు, అదే చెప్తున్నా. అందరు అన్నారు స్టేజ్ మీద ఒక మనీష్ ఉన్నాడు కనిపిస్తుంది ఒకటండి, జస్ట్ ఏది నాకైతే అనిపించలేదు. నేను 15 days మిమ్మల్ని చూసాను, నాకు అనిపించలేదు అక్కడ ఎలా ఉన్నాడు ఎక్కడ ఎలా ఉన్నాడు, ఓపెన్ గా ఉన్నారు. ఆల్ ది బెస్ట్ సార్. త్వరలో కలుద్దాం. ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో. సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి www.youtube.com/sakshi tv. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్.